పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆ దేశ మాజీ మంత్రి జర్తాజ్ గుల్ సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సభలో ఆమె మాట్లాడుతున్న స్పీకర్ సాదిక్ ఆమె వైపు చూడకపోవడంతో జర్తాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పార్టీ నాకు ఇతరుల కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడటం నేర్పించారని, నేను ప్రజల తరపున వచ్చిన నాయకురాలినని ఆమె అన్నారు. 1,50,000 ఓట్ల మెజార్టీతో ఈ సభలో అడుగు పెట్టానని, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఇలా నా వైపు చూడకుండా ఉంటే మాట్లాడటం కష్టమని చెప్పారు. దయచేసి మీరు కళ్లజోడు పెట్టుకుని నా వైపు చూడండి అంటూ ఆమె స్పీకర్ను కోరారు. దీనికి స్పీకర్ చమత్కారంగా స్పందిస్తూ నేను మీ మాటలు మాత్రమే వింటానని బదులిచ్చారు. మహిళల కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడటం మర్యాదగా అనిపించుకోదని, అందుకే మిమ్మల్ని సూటిగా చూసి మాట్లాడలేనని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. మహిళలను సూటిగా చూడకూడదని మీరు అనుకొని సభలో ఉన్న 52% మహిళలను విస్మరిస్తే మీరు ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రమే సభలో పాల్గొంటారని జర్తాజ్ కౌంటర్ వేశారు. అయితే జర్తాజ్ గుల్ ఒక పాకిస్తాన్ నేత. మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రిగా 2018 నుండి 2022 వరకు పనిచేశారు. అనంతరం దేశంలో ఆర్థిక సంక్షోభానికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ కారణమంటూ అక్కడి ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. దీంతో ఇమ్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమె మంత్రి పదవి కోల్పోయారు. 2018 నుంచి 2023 వరకు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా కొనసాగారు. 2024లో జరిగిన పాకిస్తాన్ ఎన్నికల్లో జర్తాజ్ గుల్ డేరా గాజీ నుంచి తిరిగి ఎంపీగా ఎన్నికయ్యారు.